జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది మన హ్యూమన్ కిడ్నీ, ఇది మన నెఫ్రాన్ కిడ్నీ కణాలు గ్లోమరులస్. ఇక్కడ మన బ్లడ్ ఫిల్టర్ అయ్యి, ఫిల్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఫిల్టర్స్. సో మన బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ లాగా మారే ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫిల్టర్లు అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ ఫిల్టర్లు డ్యామేజ్ అవడం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్లో ఉన్న ప్రోటీన్ ఆల్బుమిన్ అంటాము, ఆ ప్రోటీన్ ఆల్బుమిన్ అనేది నార్మల్గా ఫిల్టర్ అవ్వకూడదు. కానీ ఈ ఫిల్టర్లు షుగర్ వల్ల డ్యామేజ్ అయినందువల్ల కిడ్నీలో ఈ ఫిల్టర్లు డ్యామేజ్ అయ్యి బ్లడ్లో ఉన్న ఆల్బుమిన్ అనే ఒక ప్రోటీన్ లీక్ అవుతుంది యూరిన్లో, నార్మల్గా ఉండకూడదు. సో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు ఈ డయాగ్రామ్లో, డయాబెటీస్ వల్ల ప్రోటీన్ లీకింగ్, ప్రోటీన్ ఇన్ యూరిన్లో ప్రోటీన్. సో ఇది అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీలో యూరిన్లో అంతా ప్రోటీన్ లీకేజ్ అయిపోయి బాడీలో ప్రోటీన్ తగ్గి కాళ్ళవాపులు అవి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి మనకి షుగర్ పేషెంట్స్కి ఖచ్చితంగా మనము ముందు జాగ్రత్తతో కిడ్నీ డాక్టర్ని కలిసేసి మన కిడ్నీలు ఎలా ప్రొటెక్ట్ చేయడం అనేది మీ లోకల్గా ఉన్న నెఫ్రాలజిస్ట్ని కలిసేసి హౌ టు ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ అనేది కనుక్కొని ఈ ప్రక్రియ అనేది ఫాస్ట్గా జరగకుండా మీ కిడ్నీ డ్యామేజ్ని ఆపుకోండి. థ్యాంక్ యూ.